ప్రాపర్ ఎడ్యుకేషన్ కి రైట్ ప్లేస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని చాలా వింటున్నాం, టాక్స్ వస్తున్నాయి. టు బి హానెస్ట్ చెప్పాలంటే నాక్ ఏ ప్లేస్ గ్రేడ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ చాలా ఉన్నా ఇది బెస్ట్ అనే టాక్ వస్తుంది. ఎందుకంటారు? ప్లేస్ మేడం, చాలా గుడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కి అగెన్స్ట్ గా ఏమి ఉండదు. సో వెరీ క్లైమేట్ ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అసలు ప్లేస్ చూసే నమ్మచ్చు అంటారు. ఈ సచ్ దట్ ప్లేస్ మేడం. అంటే అబ్రాడ్ వెళ్ళాలంటే కూడా మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి అండ్ బాగా గైడ్ చేస్తారని కూడా విన్నాము. యాక్చువల్లీ మేడం ఫారెన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. దీన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు. సో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ బట్ కొంతమంది స్టిల్ స్టూడెంట్స్ కొంతమంది ఏం చూస్ చేసుకుంటారంటే స్టిల్ దే వాంట్ టు గెట్ ఇన్ టు రీసెర్చ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. ఒకవేళ సపోజ్ డిఆర్డిఓలకి వెళ్ళాలి అనుకున్నా, ఏం చేయాలనుకున్నా వాళ్ళకి ఎటువంటి స్కోప్ ఉంటుంది, ఎటువంటి గైడెన్స్ ఉంటుంది? మెయిన్లీ స్టూడెంట్ అనేది మన యూనివర్సిటీకి వచ్చాక ఇంజనీరింగ్లో వర్కౌట్ అయితే ఇంజనీరింగ్, ఐటీ, ఎంఎన్సీ ఇంకొకటి లేదు. తనకి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా స్కిల్ ఉంది. ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకవేళ సక్సెస్ స్టోరీ చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? ఉత్తరాంచల్ యూనివర్సిటీని ఒక రోజులోనో ఒక 1 ఇయర్లోనో ఎవాల్వ్ అయినది కాదు మేడం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందున్నారు ఉత్తరాంచల్ యూనివర్సిటీ సౌత్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఇమ్తియాజ్ సార్ తోటి అడిగి అసలు రైట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ కి ప్రాపర్ ప్లేస్ ఇదే అని చెప్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. సార్ ఇక్కడ నిజంగానే ప్రాపర్ ఎడ్యుకేషన్ కి రైట్ ప్లేస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని చాలా వింటున్నాం, టాక్స్ వస్తున్నాయి. టు బి హానెస్ట్ చెప్పాలంటే నాక్ ఏ ప్లేస్ గ్రేడ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ చాలా ఉన్నా ఇది బెస్ట్ అనే టాక్ వస్తుంది. ఎందుకంటారు? ఫస్ట్ థింగ్ వచ్చేసి నాక్ ఏ ప్లేస్ గురించి చెప్తారు కాబట్టి ఇండియాలో అరౌండ్ 430 యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. ఓకే, ప్రైవేట్ యూనివర్సిటీ అపార్ట్ ఫ్రమ్ సెంట్రల్, స్టేట్ పక్కన తీసేస్తే 430 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. దీంట్లో ఓన్లీ 5% యూనివర్సిటీస్కి మాత్రమే నాక్ ఏ ప్లేస్ ఉంది మేడం. దాంట్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకటి. సో అరౌండ్ 20 to 25 యూనివర్సిటీస్ మాత్రమే నాక్ ఏ ప్లేస్ అక్రిడిటెడ్తో ఉన్నాయి ఇండియా మొత్తంలో. సో దీంట్లో ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఉత్తరాంచలే. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఉండిన ప్లేస్ వచ్చేసి డెహ్రాడూన్ మేడం. డెహ్రాడూన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ హబ్, ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. మ్యాక్సిమము బెటర్గా ట్రావెల్ చేయాలి, బెటర్ ఎడ్యుకేషన్ పర్చేస్ చేయాలి అంటే చాలామంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేసేది డెహ్రాడూన్ మేడం. ఓకే, సో ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటారంటే సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ ట్రైన్ అయ్యేది అక్కడే. ఎఫ్ఆర్ఐ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడే. ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడే. మీరు 100 మెంబర్స్లో అక్కడ పాపులేషన్లో చూసుకోండి, 100లో దగ్గర 85% వచ్చేసి స్టూడెంట్సే ఉంటారు. అర్థమవుతుందా మేడం? సో లొకాలిటీస్ మొత్తం చాలా వరకు స్టూడెంట్సే ఉంటారు మేడం. ఇప్పుడు బెంగళూరు ఐటీ హబ్ అంటారు బికాస్ అక్కడ స్టూడెంట్స్, అక్కడ ఎంప్లాయీస్ మొత్తం ఐటీ రిలేటెడ్ ఉంటారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ హబ్ అంటారు, ఇండస్ట్రీ రిలేటెడ్ పర్సన్స్ ఉంటారు వాటికి వీటికి. సో సేమ్ యాజ్ గా డెహ్రాడూన్ ఎడ్యుకేషన్ హబ్ ఎందుకు అంటారంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, సో మహారాష్ట్ర, పూణే కానీ డిఫరెంట్ ప్లేసెస్ తీసుకోండి. వీళ్ళందరూ ఎడ్యుకేషన్ పరంగా ప్రైమ్ ప్లేస్ చూసుకునేటప్పుడు డెహ్రాడూన్ చూసుకుంటారు మేడం. సో మెయిన్ గా ఏంటంటే ఇట్స్ ప్లేస్ మేడం. చాలా గుడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కి అగెన్స్ట్ గా ఏమి ఉండదు. సో వెరీ క్లైమేట్ ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మేడం. సో అందుకని డెహ్రాడూన్ అనేది ఫస్ట్ ప్రియారిటీ. ఓకే, అసలు ప్లేస్ చూసే నమ్మచ్చు అంటారు. ప్లేస్ చూసే నమ్మొచ్చు మేడం మెయిన్ గా. ఓకే, మెయిన్ కానీ ఇప్పుడు బెటర్ ఎడ్యుకేషన్ ఎంఎస్ కోసం ఎక్కడికి వెళ్తారు? మీరే ఉన్నారు, మీరు బీటెక్ చేశారా మేడం? డిగ్రీ ఏదో ఒకటి. ఓకే ఫైన్. మీరు ఫర్దర్ గా ఎంఎస్కి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? డెఫినెట్లీ ఫర్దర్ మంచి టాప్ యూనివర్సిటీస్ ఆర్ అదే అబ్రాడ్ కంట్రీస్ కి, ఆస్ట్రేలియానో, యూకేనో, లేకపోతే స్విట్జర్లాండ్, ఇంకొకటి ఏదో ఒక కంట్రీకి వెళ్తారు. కెనడాకు, అవునా? పాకిస్తాన్కి వెళ్తారా? లేదు. బంగ్లాదేశ్కి వెళ్తారా? నేపాల్కి వెళ్తారా? ఎందుకు వెళ్ళారు? బికాస్ దే ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. మనం కూడా ఇక్కడ నుంచి బెటర్గా వెళ్తున్నామంటే ఎడ్యుకేషన్ పరంగా ప్రీమియం ఉన్న ఏ ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి వెళ్ళాలనేది నా పాయింట్. సో డెహ్రాడూన్ ఈజ్ వన్ సచ్ ప్లేస్ అనమాట. మీకు వచ్చే ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. 2 years 4 years ఆఫ్ ఇంజనీరింగ్లో మీరు సెకండ్ ఇయర్లోనో థర్డ్ ఇయర్లోనో మీరు సివిల్స్ కావాలంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఈవెన్ మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యానుకోండి, మీరు గ్రౌండ్ లెవెల్లో గ్రూప్ ఎగ్జామ్స్ కానీ, పోలీస్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ ఈజీగా క్రాక్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ అదర్ అడ్వాంటేజ్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు హిందీ ఈజీగా అసెసిబిలిటీ అవుతుంది. 1 yearలో మీరు ఆటోమేటిక్గా హిందీ మాట్లాడగలుగుతారు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. మీరు ఫర్దర్గా ఎంఎస్కి వెళ్ళాలనుకుంటే మీకు అక్కడ యూనివర్సిటీస్ వచ్చేసి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటాయి.
జాబ్స్ పరంగా కొంచెం అసెసిబిలిటీ ఉంటుంది. సో డెహ్రాడూన్ అనేది ఈ సచ్ దట్ ప్లేస్ మేడం. అంటే మీకు ఎక్కడైతే ఎడ్యుకేషన్ అనేది చాలా అడాప్టబిలిటీగా ఉంటుంది, ఈజీ కంట్రిబ్యూషన్ ఉంటుంది, అండ్ టెక్నికల్గా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది మేడం. యా. సో ఓవరాల్గా చెప్పాలంటే బేస్ గట్టిగా ఉంది కాబట్టి మీకు ఎడ్యుకేషన్కి కొంచెం టాప్ అండ్ బెస్ట్ ప్లేస్ అని పేరు వచ్చింది. ఓకే, డెహ్రాడూన్లో మీకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. దాంట్లో ఓన్లీ లైక్ వన్ యూనివర్సిటీ విచ్ ఇస్ అక్రెడిటెడ్ విత్ NAC A+ మేడం. దాంట్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకటి. సూపర్ సార్. బట్ ఇంత టాప్ యూనివర్సిటీలో బట్ ప్రాబబ్లీ బీటెక్ తీసుకున్న తర్వాత ఎవరన్నా స్పెషలైజేషన్ కోర్స్ తీసుకోవాలి అన్నా, లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకోవాలి అన్నా, ఇవి తీసుకుంటే వాళ్ళకు ఉండే బెనిఫిట్ కానీ దాని తర్వాత వాళ్ళకి నెక్స్ట్ స్కోప్ ఎలా ఉంటుందంటారు? మనకి కాన్సెప్ట్ ఆఫ్ స్పెషలైజేషన్ ఏంటంటే మేడం, 10 years బిఫోర్ 15 years బిఫోర్ అసలు స్పెషలైజేషన్ అన్న టాపికే లేదు మేడం. ఓకే, ఇప్పుడు ఈ 5 years నుంచి ఎక్కువ స్పెషలైజేషన్ పైన ఫోకస్ చేస్తున్నారు. జస్ట్ బికాజ్ ఏంటంటే మీకు మెయిన్గా మీకు లైక్ మీరు హైదరాబాద్ లొకాలిటీస్ కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హైదరాబాద్లో మీరు అమీర్పేట్ అని చెప్పేసి డిఫరెంట్ ఏరియాస్లో ఎంతోమంది బీటెక్ కంప్లీట్ స్టూడెంట్స్ కోచింగ్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అదర్ ఎక్స్ట్రా స్కిల్స్ కోసము, పర్టికులర్ మారుతున్న ట్రెండ్స్ కోసం, జాబ్స్ కోసం, కోర్స్ కోసం వెళ్తున్నారు. ఓకే, సో స్పెషలైజేషన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 4 years తర్వాత స్టూడెంట్ బయటికి వెళ్ళి మళ్ళీ జాబ్స్ కోసం, కోచింగ్ సెంటర్ కోసం, కోచింగ్స్కి వెళ్ళి ఏ కోర్స్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ కాకుండా 4 yearsలోనే ఒక స్పెషలైజేషన్ యాడ్ చేస్తాం మేడం. అలాంగ్ విత్ బీటెక్ CSE వీ విల్ యాడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇట్లా ఎనీ వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్ తను యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు వేరే యూనివర్సిటీస్కి మన యూనివర్సిటీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ ఏ స్పెషలైజేషన్ అయితే యాడ్ చేశారో ఆ స్పెషలైజేషన్ని ఇంటర్న్షిప్ ఉంటుంది మేడం. ఇంటర్న్షిప్ ఇన్ ద సెన్స్ 2 types ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి మేడం, ఆఫ్లైన్, ఆన్లైన్. ఆఫ్లైన్ అంటే మీరు డైరెక్ట్ లైక్ క్యాంపస్కే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది క్యాంపస్ బెంగళూరులో ఉంది, లేదా బాంబేలో ఉంది, లేదా హైదరాబాద్లో ఉంది, అక్కడికే పోయి ఇంటర్న్షిప్ చేస్తారు. ఇయర్లీ ఒక 2 months 1 month చేస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసి ఆన్లైన్ ఇంటర్న్షిప్. అంటే మీకు వాడు అసెసిబిలిటీ ఇస్తాడు, పోర్టబిలిటీ ఇస్తాడు, మొత్తం A to Z మీరు వాడు ఇచ్చే ట్రైనింగ్ మొత్తము ఆన్లైన్ ద్వారా చేయొచ్చు. ఓకే, సో స్టూడెంట్ ఎక్కడంటే అక్కడ ఏంటి స్టూడెంట్ ప్లస్ అయిందంటే ఆన్లైన్ లైక్ వాడికి స్టూడెంట్కి వచ్చేసి ఓవరాల్ టెక్నికల్ నాలెడ్జ్ పైన ఎక్కువ గ్రిప్ వస్తుంది మేడం. అంటే ఇంజనీరింగ్ అనేది జస్ట్ ఏదో క్లాస్ రూమ్లో 4 walls ఆఫ్ ఏ క్లాస్ రూమ్లో కంప్లీట్ చేసేది కాదు. ఇట్స్ అబౌట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేది చాలా ఉంటాయి. చాలా అవసరం కూడా చెప్పాలంటే. నార్మల్ ఎడ్యుకేషన్ అంతా వెళ్ళిపోయినా ఎట్ ద ఎండ్ జాబ్ కావాలంటే రావాల్సింది టెక్నికల్ స్కిల్స్. చాలా యూనివర్సిటీస్లో ఏంటంటే మ్యాండేటరీగా పెట్టారు మేడం. ఏదో స్పెషలైజేషన్ చెప్పేస్తారు, వదిలేస్తారు. సో మేము అట్లా కాదు మేడం. ఏంటంటే స్పెషలైజేషన్తో పాటు ఇంటర్న్షిప్ ఎందుకు యాడ్ చేస్తామంటే బెటర్ స్టూడెంట్కి ఏంటంటే ఒక ప్రాపర్ ఆ సబ్జెక్ట్ పైన కంపెనీస్తో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, కంపెనీస్తో ఇంటర్న్షిప్ ఇచ్చినప్పుడు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు వాడికి 4 years లైక్ ఎప్పుడైతే 4th yearలో ప్లేస్మెంట్ కూర్చున్నప్పుడు ఈ నాలెడ్జ్ అన్ని ఏదైతే వాడు గెయిన్ చేశాడో ఈ 3 yearsలో 4 yearsలో కంపెనీస్ ముందర పెట్టగలిగాడు అనుకోండి, కంపెనీస్ తనకు 10 lakhs 12 lakhs 15 lakhs 30 lakhs వాట్ ఎవర్ వాడి యొక్క స్కిల్ని బట్టి, కెపాసిటీని బట్టి ఇస్తాయి. మీరు అదే మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే వేరే యూనివర్సిటీస్కి మన యూనివర్సిటీస్కి మా ప్లేస్మెంట్స్ ప్యాకేజ్, వాళ్ళ ప్యాకేజ్ అన్ని యూనివర్సిటీస్ ప్లేస్మెంట్స్ ప్యాకేజ్ 4, 5, 3 ఉంటుంది. మాది 8, 9 నుంచి యావరేజ్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బేసికలీ మేము కంపెనీ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ కరికులం చేస్తాం కాబట్టి స్టూడెంట్కి ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది మన యూనివర్సిటీలో ఉంటుంది మేడం. సూపర్ సార్. మీరు ఆల్రెడీ ఇంటర్న్షిప్ అన్నారు కాబట్టి ఒకవేళ స్టార్ట్ అయితే ఎక్కువ వాళ్ళకి ఏ ఇయర్లో స్టార్ట్ అవుతుంది? ఇదంతా కూడా స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మేడం? యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ వచ్చేసి కోర్ ఉంటుంది మేడం, CSE పైనే ఉంటుంది. ఓకే, మేము ఫస్ట్ ఇయర్ ఎందుకు స్పెషలైజేషన్ యాడ్ చేయమంటే ఒకటేసారి స్టూడెంట్కి మొత్తం స్ట్రెస్ ఇచ్చినట్టు ఉంటుంది మేడం. CSE కోర్స్ కంప్లీట్ చేయాలి ప్లస్ స్పెషలైజేషన్. సో సెకండ్ ఇయర్ నుంచి ఏం చేస్తామంటే మేము కోర్ అంటే CSEతో పాటు స్పెషలైజేషన్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్. ఓకే, థర్డ్ ఇయర్ కూడా అంతే. ఓకే, థర్డ్ ఇయర్లో ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అని ఇండస్ట్రీస్తో టైఅప్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇవన్నీ 3 yearsతో కంప్లీట్ చేశాక 4th yearలో స్టూడెంట్కి ప్లేస్మెంట్ అనేది వస్తుంది మేడం. ఓకే ఓకే, నాట్ అండ్ సింగిల్ డేలోనో సింగిల్ ఇయర్లోనో అయిపోతుంది. ఓకే, ఇట్స్ మొత్తం ఓవరాల్గా 3 yearsలో చేసే వర్క్ని బట్టి మీకు 4th yearలో అనేది ఏ కంపెనీలో ప్లేస్ అవ్వాలి, ఎంత ప్యాకేజ్తో ప్లేస్ అవ్వాలి అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ద స్కిల్స్ దే గెయిన్, దాన్ని బట్టి వాళ్ళకి ప్యాకేజ్ మంచి కంపెనీలో వచ్చే ఛాన్స్. నాట్ ఆన్ సింగిల్ డే కానీ సింగిల్ ఇయర్లో కాదు మేడం. వాళ్ళు ఏదైతే ఇంజనీరింగ్ అనేది ఈ 4 yearsలో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఒక స్టూడెంట్ ఓన్లీ బీటెక్ చేసి డైరెక్ట్ ప్లేస్మెంట్ కాకుండా ఫర్దర్గా హైయర్ స్టడీస్ చేయాలనుకుంటారు, యాజ్ యూ సెడ్ మీరు అన్నట్టు MS ఆర్ ఇంకేదైనా చేయాలనుకుంటే అబ్రాడ్ వెళ్ళాలంటే కూడా మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి అండ్ బాగా గైడ్ చేస్తారని కూడా విన్నాము.
యాక్చువల్లీ మేడం ఫారిన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, దీన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు. సో స్టూడెంట్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ బిఫోర్ ఎంఎస్ఏ వాళ్ళకి అబ్రాడ్లో బీటెక్ కంప్లీట్ చేయాలనుకుంటే 2 years ఇండియాలో కంప్లీట్ చేస్తారు, 2 years అబ్రాడ్లో చేస్తారు మేడం. డిగ్రీ కూడా వాళ్ళకు అబ్రాడ్ నుంచే వస్తుంది. మీరు ఏ కంట్రీస్ అంటే ఆస్ట్రేలియా ఉంది, యూఎస్ఏ ఉంది, సింగపూర్ ఉంది, మలేషియా ఉంది, యూరోప్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఓకే, టర్కీ, ఇట్లాంటి సో అక్కడ నుంచే బీటెక్ చేసుకుంటే వెంటనే మళ్ళీ ఎంఎస్సీ కూడా ఎంటెక్ కూడా చేయడానికి ఒకవేళ ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ చేస్తారు కాబట్టి అక్కడే ప్లేస్మెంట్ అవుతారు. ఫర్దర్గా వాళ్ళు వీసా ప్రొలాంగ్ చేసుకొని ఎంఎస్ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా అక్కడే జాబ్ అయినా చేసుకోవచ్చు. దట్స్ దేర్ విష్ మేడం. ఓకే, దీన్ని ఫారెన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటారు మేడం. ఓకే, సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అయి ఉన్నారు. యాజ్ ఎ రిలేట్ మన స్టూడెంట్స్ చాలామంది యాపిల్, డిలైట్, చాలా కంపెనీస్లో, అబ్రాడ్ కంపెనీస్లో జాబ్స్ చేస్తున్నారు మేడం. ఈవెన్ నవ్యలక్ష్మి అని చెప్పేసి మన తెలుగు అమ్మాయి, షీఈస్ ఫ్రమ్ విజయవాడ, మన సౌత్ అమ్మాయి, షీఈస్ డూయింగ్ హర్ జాబ్ ఇన్ యూఎస్ఏ ఇన్ సిటీ బ్యాంక్లో మేడం. హర్ ప్యాకేజ్ ఈజ్ 1.24 crores, 1,24,00,000 మన సౌత్ అమ్మాయి. ఓకే, సో ఇటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం మీకు చెప్పాలంటే. సో ఇప్పుడు ఈ ప్రకారంగా చూసుకుంటే చాలా మంది జనరల్ డౌట్ ఏమొస్తుందంటే స్టూడెంట్స్ కి, దీనికి ఏమైనా ఎలిజిబిలిటీ లాగా, లైక్ ఇప్పుడు 2 years తర్వాత బీటెక్ మళ్ళీ ఫారెన్ లో వెళ్ళాలనుకుంటే, సో ఫస్ట్ వాళ్ళు చేయంగానే ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు, ఎలా ప్రాసెస్ ఉంటుంది? మాక్సిమం మేడం 60% ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ మేడం. ఈ 2 years లో వాళ్ళకి 60% అనేది మ్యాండేటరీ. అంటే ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ లో 60% అనేది పెద్ద విషయం కాదు. అందులో మీరు ఇచ్చే ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల ఇంకా ఈజీగా అవుతుంది. ఫ్యాకల్టీ సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి జస్ట్ మ్యాండేటరీగా 60% అనేది చాలు మేడం. ఎందుకంటే అది మేము మ్యాండేటరీ పెట్టలేదు, అక్కడున్న యూనివర్సిటీస్ అనేది మ్యాండేటరీ పెట్టాయి. ఎందుకంటే అంటే ఒక క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ని తీసుకోవచ్చు అని చెప్పేసి. సో అది ఓకే, సూపర్. సో దీంతో పాటు ఒకవేళ ఫారెన్ వెళ్ళిన తర్వాత ఫర్దర్గా కూడా వాళ్ళకి వీసా ఎక్స్టెన్షన్కి వీటన్నిటికీ కూడా మీరు ఎలాగో గైడ్ చేస్తుంటారు, సపోర్ట్ చేస్తుంటారు. మా టీం అనేది ఒకటి ఉంటుంది మేడం. అంటే ఫారెన్ స్టూడెంట్స్ని మానిటర్ చేసి ఒక టీం ఉంటుంది. వాళ్ళ వీసా స్లాట్స్, వాళ్ళ టికెట్స్ ఎట్లా ఉంటాయి, ట్రావెలింగ్ ఎట్లా ఉంటుంది, అక్కడ అకామిడేషన్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటారు మేడం. సో నో ఇష్యూస్. సో ఓవరాల్గా ఏంటంటే ఒక పర్టికులర్ పొజిషన్కి వన్స్ యూనివర్సిటీకి ఎంటర్ అయితే వాళ్ళకి నాలెడ్జ్ పరంగా, ప్రాక్టికల్స్ పరంగా, అండ్ ఇంటర్న్షిప్స్ పరంగా, అండ్ ప్లేస్మెంట్స్ పరంగా అన్ని ప్లస్ ఉన్నాయి. సో సార్ ఇవన్నీ సూపర్ గా ఉన్నాయి, హైలైట్ అనిపిస్తుంది. బట్ కొంతమంది స్టిల్ స్టూడెంట్స్ కొంతమంది ఏం చూస్ చేసుకుంటారంటే స్టిల్ దే వాంట్ టు గెట్ ఇన్ టు రీసెర్చ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. ఒకవేళ సపోజ్ డిఆర్డిఓలకి వెళ్ళాలి అనుకున్నా, ఏం చేయాలనుకున్నా వాళ్ళకి ఎటువంటి స్కోప్ ఉంటుంది, ఎటువంటి గైడెన్స్ ఉంటుంది? మేడం బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది పూజిత్ అమర్ అని చెప్పేసి మన తెలుగు అబ్బాయి. హీస్ ఫ్రమ్ రాజమండ్రి. హీ సెలెక్టెడ్ యాజ్ ఎ ఇంటెంట్ ఫర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనేది వరల్డ్లోనే టాప్ 5-10 యూనివర్సిటీస్లో అసలు తెలియని వాళ్ళు ఉండరు, ప్రాబబ్లీ ఉన్నారు. ఓన్లీ అక్కడికి ఎవరు సెలెక్ట్ అవుతారంటే ఇండియా నుంచి మాక్సిమం ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి సెలెక్ట్ అవుతారు. ఓకే, సో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి ఆ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడంటే ఫస్ట్ థింగ్ ఆ అబ్బాయి ఎఫర్ట్స్ అనేది డెఫినెట్లీ 70%, 80% ఉంటాయి. ఓకే, మా పని ఏంటంటే రీసెర్చ్లో మేము ఏం చేస్తామంటే టు ఫైండ్ సచ్ స్టూడెంట్స్, ఎవరికైతే టాలెంట్ ఉందో అటువంటి స్టూడెంట్స్ని మేము ఫైండ్ చేసి వాళ్ళను ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టిస్తాం. ఓకే, సో ఒక రకంగా కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తారు. సో అంటే వాడి గోల్ ఏంటంటే వాడు వచ్చే టైంకి సంబడి వాళ్ళ స్కిల్స్ వాళ్ళకే తెలియవు. వాళ్ళు ఏంటంటే ఇంతే అనుకుంటారు, ఓకే నేను వచ్చాను కదా, నాకు ఎంతవరకు అయినా ఒక 8 lakhs 10 lakhs ప్యాకేజీలో వస్తుంది, ప్లేస్మెంట్ అయిపోతాను, వెళ్ళిపోతాను అని చెప్పేసి. బట్ ద థింగ్ ఈజ్ దట్ వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి అటువంటి స్టూడెంట్స్ని ఏం చేస్తామంటే రీసెర్చ్ సెల్లో, ఇంక్యుబేషన్ హబ్స్లో వాళ్ళను పేటెంట్స్గా రాపియడము, రీసెర్చ్ దాంట్లో రాపియడము, సో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తాం. అట్లా ఇన్వాల్వ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళ జర్నల్స్ పబ్లిష్ అయినప్పుడు డిఫరెంట్ ఛానల్స్లో కానీ డిఫరెంట్ మీడియంస్లో పబ్లిష్ అయినప్పుడు ఇట్లాంటి యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి మరి వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తాయి, ప్రాక్టీస్ చేపిస్తాయి వాళ్ళకు. ఓకే, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వచ్చేసి దగ్గర అబ్బాయికి 2.5 lakhs స్టైఫండ్ ఇస్తుంది ఇయర్లీ. ఓకే, సో ఇటువంటి కేసెస్ అనేటివి మీకు యూనివర్సిటీకి వస్తే చాలా ఉంటాయి. రీసెంట్గా ఇప్పుడు దీపా పాండే అని చెప్పేసి మన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి 60 lakhs ప్యాకేజ్తో గూగుల్లో ప్లేస్ అయింది. ఓకే, ఇటువంటి స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్కి డెఫినెట్లీ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి యూనివర్సిటీలో ఉంటాయి మేడం. సో అంటే జస్ట్ ఏదో కోర్స్ తీసుకున్నారు, వచ్చారు కదా, స్టూడెంట్ జాయిన్ అయ్యారు అనేది కాకుండా వాళ్ళ స్కిల్ ని కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళ కెరీర్ గైడెన్స్ కూడా ప్రాపర్ గా ఇస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన యూనివర్సిటీ స్టూడెంట్స్ ఓకే ఐటీ సెక్టర్స్లో ఉన్నారు, ఎంఎన్సీ కంపెనీస్లో ఉన్నారు, ఇండస్ట్రియల్ రిలేటెడ్ కంపెనీస్లో ఉన్నారు, సివిల్ దాంట్లో ఉన్నారు, మెకానికల్ దాంట్లో ఉన్నారు, సివిల్స్లో ఉన్నారు, ఓకే పోలీస్ అకాడమీస్లో ఉన్నారు, బ్యాంక్స్లో ఉన్నారు,
దగ్గర దగ్గర ఇండియాలోనే 800 లాయర్స్ ఉన్నారు, దగ్గర దగ్గర 40-50 జడ్జెస్ పైన ఉన్నారు ఇండియా మొత్తంలో. ఓకే, నేవీలో ఉన్నారు, డిఫెన్స్లో ఉన్నారు. ఇన్ని ఏరియాస్లో ఎందుకు ఉన్నారంటే మెయిన్లీ స్టూడెంట్ అనేది మన యూనివర్సిటీకి వచ్చాక ఇంజనీరింగ్లో వర్కౌట్ అయితే ఇంజనీరింగ్, ఐటీ, ఎంఎన్సీ ఇంకొకటి, లేదు తనకి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా స్కిల్ ఉంది బిజినెస్ సైడా లేకపోతే ఏదైనా రీసెర్చ్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడా, వాటిని అంటే 4 years చదివాడు ఖాళీగా పంపించకుండా ఏదో ఒక దాంట్లో తనని అనేది మేము ప్లేస్ చేయడానికి డెఫినెట్లీ మేము ట్రై చేస్తాం మేడం. అందుకనే మా పర్సంటేజ్ చూడండి మ్యాక్సిమం 95-96% మీకు ప్లేస్మెంట్ రేషియో కానీ ఎంప్లాయ్మెంట్ రేషియో కానీ లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్లో టైఅప్ చేయడం కానీ. ఓకే, సో ఆ రిలేటెడ్గా ఉంటుంది మేడం. సూపర్ సూపర్. అంటే ఒక్కసారి స్టూడెంట్ వచ్చిన తర్వాత ప్రాబబ్లీ ఓన్లీ స్టూడెంట్ బాగా చదివితేనే వస్తుంది మీకు, లేకపోతే లేదని చేతులు ఎత్తేయకుండా ఖచ్చితంగా వాళ్ళ ఏదో ఒక దాంట్లో క్యాపబుల్ ఉంటారు సెట్ అయ్యేలాగా మీరు చేస్తారు. దట్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది మేక్ ష్యూర్ దట్ అబౌట్ పర్టికులర్ థింగ్. సో దీంతో పాటు సార్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ డెఫినెట్లీ మనకు తెలుసు, అదెంత పవర్ఫుల్లో దాంతోపాటు అదర్ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉండే స్టూడెంట్స్ ఉంటారు. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా ఏ యాక్టివిటీస్ బాగుంటాయి మేడం? ఇప్పుడు స్టూడెంట్కి ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ ఉంది, ఓకే, వాడికి కావాల్సిన ఫండింగ్ ఇస్తాము. అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటే ఫండింగ్ ఇస్తాము రిప్రజెంట్ చేయడానికి, ఓకే, కంట్రీని రిప్రజెంట్ చేయడానికి. లేకపోతే ఈవెన్ లిమిటెడ్ దాంట్లో ఈ ఏషియన్ గేమ్స్, ఓకే, కొన్ని గేమ్స్ అనేటివి ప్రైవేట్గా జరుగుతూ ఉంటాయి, వాటికి కావాల్సిన సపోర్ట్ ఇస్తాము. అది షటిల్ కానీ లేకపోతే లైక్ బాక్సింగ్ రిలేటెడ్ కానీ లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ రిలేటెడ్ కానీ. ఓకే, గేమ్స్ అనేటివి రెగ్యులర్గా ఉంటాయి మేడం. హాకీ తర్వాత ఇంకా బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ అని రిలేటెడ్ ఉంటాయి. కల్చరల్ ఫెస్ట్ అనేవి రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి మేడం. కల్చరల్ కమిటీస్ అనేవి ఉంటాయి, మంత్లీ ఒకసారి కల్చరల్ కమిటీస్ జరుగుతూనే ఉంటాయి, ఇయర్లీ వన్స్ ఫెస్ట్లు జరుగుతాయి. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దిట్ స్టూడెంట్ లో మోటివేషన్ ఇవ్వడానికి మోటివేషనల్ స్పీకర్స్ రెగ్యులర్ గా మంత్లీ ఒకసారి వస్తూనే ఉంటారు మేడం. ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. స్టూడెంట్ కెరియర్ లో ఎక్కడో అంటే మోటివేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మంత్లీ ఒకసారి ఎవరో వచ్చి మోటివేట్ చేశారు అనుకోండి, దే ఆల్సో ఫీల్ లైక్ ఓకే మనం వెళ్తున్న దారి కొంచెం తప్పుగా ఉంది, ఇంకా బెటర్గా వెళ్ళాలనేది ఒక టైప్ ఆఫ్ థింకింగ్ అనేది స్టూడెంట్లో వస్తుంది, బిల్డ్ అవుతుంది. సో అట్లా సార్ ఇప్పుడు ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకవేళ సక్సెస్ స్టోరీ చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? సక్సెస్ స్టోరీ అంటే మేడం మేము ఒకటే మా క్యాప్షనే చెప్తుంది మేడం, ఎక్సలెన్స్ విత్ ఇన్ యూ అని చెప్పేసి. ఓకే, మీలో ఉన్న ఎక్సలెన్స్ని మేము బయటికి తీసి వాటిని మేము బెటర్గా ఇవ్వాలనే అవుట్పుట్ ఇవ్వాలనేది మా థింగ్ మేడం. ఓకే, సక్సెస్ స్టోరీ అంటే ఇంకొకటి ఎట్లా అంటే మేడం ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒక 1 yearలోనో ఎవాల్వ్ అయినది కాదు మేడం. ఓకే, ఇండస్ట్రీకి ఎట్లా నీడ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీకి ఎట్లా ఆపర్చునిటీస్ ఉన్నాయి అనే దాన్ని బట్టి లైక్ ఇవాళ 23 yearsలో లైక్ ఫస్ట్ ఇయర్ మేము ఇంజనీరింగ్ స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ మేము లా కాలేజీ స్టార్ట్ చేసాము, దెన్ వీ వెంట్ ఆన్ ఫర్ ఇంజనీరింగ్, దెన్ మేనేజ్మెంట్ కోర్సెస్, దెన్ ఫార్మాటికల్ కోర్సెస్, లైఫ్ సైన్సెస్ కోర్సెస్, ఇవన్నీ మేము ఇండస్ట్రీకి ఎట్లా నీడ్స్ ఉన్నాయనే దాన్ని బట్టి తీసుకున్నాం మేడం. అండ్ వన్ మోర్ థింగ్, ఉత్తరాంచల్ యూనివర్సిటీ బల్క్ అడ్మిషన్స్ తీసుకోండి మేడం. ఓకే, హార్డ్లీ మనము ఏపీ తెలంగాణ సౌత్ నుంచి మొత్తం తీసుకునేది ఓన్లీ 500 seats మేడం. ఓకే, ఓవరాల్ ఓన్లీ కంప్లీట్ 500 ఓవరాల్ మన యూనివర్సిటీ స్ట్రెంత్ వచ్చేసి ప్రతి ఇయర్ ఇంటేక్ 6,000లో ఓన్లీ 500 మాత్రమే ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కర్ణాటక. బట్ ఎందుకు సార్ ఓన్లీ లిమిటెడ్ అంటే ఇంత ప్రాపర్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ లిమిటెడ్ పెడుతున్నారు? ఎందుకంటే మేడం దిస్ రూమ్ కెన్ అకామిడేట్ ఎంతమందిని అకామిడేట్ చేయొచ్చు, ఒక 10 members అకామిడేట్ చేయొచ్చు, వీ కెన్ డిస్కస్. ఇదే రూమ్ లో నేను 50 members పెడితే మొత్తం క్లమ్జీ అవుతుంది, అర్థం కాదు. సో టేకింగ్ అంటే 10,000 admissions 20,000 admissions అది కాదు మేడం. ఓకే, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ క్వాంటిటీ. వీ బిలీవ్ ఫస్ట్ నుంచి మేము అదే దాని మీదనే వర్కౌట్ చేస్తున్నాము. దాని పరంగానే మీరు వేరే యూనివర్సిటీస్కి మన యూనివర్సిటీస్ కంపేర్ చేయండి, ఆ ప్రీమియం అవుట్పుట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు చెప్పేది కదా మేడం, 4 years తర్వాత స్టూడెంట్ని ఎంత రెస్పాన్సిబిలిటీగా మేము తీసుకున్నామో అంతే రెస్పాన్సిబిలిటీగా తన జాబ్ ఇచ్చి పంపించాలనేది మా మెయిన్ ప్రియారిటీ మేడం. సో మేము అందుకని లిమిటెడ్ సీట్స్ తీసుకుంటాము. ఎందుకంటే మనం ఇండస్ట్రీస్లో 6,000 7,000 లైక్ బీటెక్లో మేము తీసుకునేది 1,200 seats సిఎస్సిలో. ఇప్పుడు వేరే యూనివర్సిటీస్లో 6,000 7,000 తీసుకుంటారు, బట్ కంపెనీస్ జాబ్స్ ఇచ్చే కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? అవునవును, మీకు ఒక క్యాంపస్కి వస్తే ఒక కంపెనీ మ్యాక్సిమం 50 70 80 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. మీరు ఇంతమందిని తీసేసుకొని వాళ్ళకి 4 years తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుంటే ఎట్లా? ఇంజనీరింగ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇండస్ట్రియల్ కొలాబరేషన్, ప్రాక్టికల్స్ చాలా అవసరం మేడం. అంతంతమందిని స్టూడెంట్స్ని తీసుకొని ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వకుంటే మాత్రం రైట్
అది కరెక్ట్ థాట్ అది యాక్చువల్ చెప్పాలంటే నిజంగానే డంప్ చేసినట్టు స్టూడెంట్స్ తీసుకొచ్చి మీరు అన్నట్టు మెయిన్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే ప్లేస్మెంట్స్ అన్నారు మరి లేదు అన్నట్టు అవుతుంది. అదే ప్రాపర్ మెంబర్స్ ని తీసుకుంటే వాళ్ళందరికీ ప్రాపర్ గా ప్లేస్మెంట్స్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సరే ఇదంతా కూడా మళ్ళీ మనకి హెవీ ఫీజు ఉంటాయేమో ఇంత ప్రీమియం అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లమ్ టెన్షన్ లేకుండా హ్యాపీగా రీజనబుల్ ఫీజ్ తోటి చేసుకోవాలి. 11.5 లోపల అయిపోగొట్టవచ్చు ఇంక్లూడింగ్ హాస్టల్. యాక్చువల్ రెగ్యులర్ ఫీజు వచ్చేసి 16.5 lakhs వస్తుంది. బట్ మన సౌత్ స్టూడెంట్స్కి ఫస్ట్ 200 అడ్మిషన్స్ 250 అడ్మిషన్స్ వరకు 11.5 lakhs 12 lakhs లో అయిపోగొట్టేస్తారు మేడం. ఓకే. సో ప్రాపర్ అంటే ఎంతో చాలా చాలా ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుండా ఈ ఇయర్లీ వాళ్ళు ఇంత పే చేసేసుకుంటే హ్యాపీగా వాళ్ళకి నెక్స్ట్ ప్రాక్టికల్ గా కూడా ఉంటాయి కాబట్టి ఓవరాల్ ఇట్స్ ఏ బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాపర్ కెరీర్ అంటారు. రైట్. ఒకవేళ మరి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే స్టూడెంట్స్ ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా గైడ్ చేస్తారు? లెక్క మన యూనివర్సిటీ హెడ్ ఆఫీస్ ఉంది మేడం, హైదరాబాద్ లో పంజాగుట్టలో ఉంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ కన్సల్టెన్సీ ఆఫీసెస్. హైదరాబాద్ లో పంజాగుట్టలో మన ఆఫీస్ ఉంది. వీ కెన్ కమ్. మన కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. నేను ఉన్నప్పుడు నేను కూడా గైడెన్స్ ఇస్తాను. లేకపోతే మీరు బై టెలికాలింగ్ ద్వారా కూడా మీరు మన కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే. ఈవెన్ మీకు ఇంకా క్లారిటీ లేకుంటే మీరు నా నెంబర్ అయినా కానీ వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు మీరు నేను కాల్ చేయొచ్చు. వాళ్ళు కూడా మొత్తం నేను కూడా మీకు అటెండ్ చేసి మీకు చెప్పగలుగుతాను ఫ్రీ టైం. ఓకే. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఉత్తరాంచల్ అటు డెహ్రాడూన్ కానీ వెళ్ళాలి అనే బాధ లేకుండా మీరు ఇక్కడ నుంచే ప్రాపర్ గైడెన్స్ అంతా కూడా ఇస్తారు. మేము ఏంటంటే మేడం జస్ట్ అడ్మిషన్ టైంలోనే మేము క్లారిటీగా విజిటింగ్ కూడా తీసుకెళ్తాం మేడం. ఎందుకు విజిటింగ్ తీసుకెళ్తామంటే స్టూడెంట్కి ఆ పేరెంట్కి ఐ మీన్ లైక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మేము ఇక్కడ చెప్పి ఇప్పుడు స్టూడెంట్ సో మేము పేరెంట్ని స్టూడెంట్ని ఎందుకు విజిటింగ్ తీసుకెళ్తామంటే జస్ట్ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మేము ఇన్ని చెప్తున్నాం కదా, ఇవి ఉన్నాయా లేదా అనేది మీకు తెలుస్తుంది. అండ్ మా యూనివర్సిటీతో పాటు మేము వేరే 4-5 యూనివర్సిటీస్ చూడమంటాం. ఎందుకంటే ఇప్పుడు చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది అనేది ఉన్నది కదా, ఇలా 4-5 యూనివర్సిటీస్ చూసినప్పుడే మన యూనివర్సిటీ ఏందనేది మీకు తెలుస్తుంది. సో ఆటోమేటిక్గా మేము ఏం చెప్తామంటే యూనివర్సిటీకి రండి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసారనుకోండి ఫారిన్ కంట్రీ లెక్క ఉంటుంది. ఓకే. సో అది కూడా పక్కన పెట్టండి. మీరు అదంతా చూడకుండా మెయిన్గా ఏం చూడాలంటే ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ఫ్యాకల్టీ ఎవరున్నారు, ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఎట్లా ఉన్నాయి, ఇంక్యుబేషన్ హబ్స్ ఎట్లా ఉన్నాయి. ఓకే. ఇవన్నీ అక్కడ తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, అరౌండ్ 800 ఉన్నారు మేడం. ఆ తెలుగు స్టూడెంట్స్కి ఫుడ్ బాగుందా లేదా, అకామిడేషన్స్ బాగున్నాయా లేదా, తెలుగు స్టూడెంట్స్లో ఎవరికైనా జాబ్స్ వచ్చాయా లేదా, ఇవన్నీ మీరు చూసుకొని చేసుకున్నారు అనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఫైన్. రైట్. ఎగ్జాక్ట్లీ. సూపర్. సో మొత్తానికి మనకి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్కి రైట్ ప్లేస్ అని ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని ఎందుకు అంటున్నారు అందరూ అని అంటే దానికి క్లియర్ రీజన్ అండ్ ఆన్సర్స్ అయితే సార్ చెప్పారు. మరి మీ కెరీర్ని మీరు డిసైడ్ చేసుకోవాలి అని అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు అండ్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్.